సార్ జగన్ గారికి జరిగిన గాయం గురించి ఒకసారి చెప్పండి. అంటే అది తీవ్రత ఎంత ఆ రోజు? అంటే దెబ్బ తగిలినప్పుడు నేను తర్వాత ఎనికేపాడప్పుడు ఉన్నాను. ట్రీట్ చేశారు. అదేంటంటే యాక్టివ్గా బ్లీడ్ అవుతుందండి. అంటే అది డైరెక్ట్ ఫోర్ హెడ్ దగ్గర కట్ అయిపోయింది డీప్గా. అంటే ఇట్ ఈస్ ఏ ఫోర్సిబుల్ ఇంజరీ విత్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్. అంతవరకు ఎందుకంటే నేను కూడా క్యాజువాలిటీలో పనిచేశాను. మీకు ఉస్మానియా క్యాజువాలిటీ అంటే ఒక రోజున 30 ఆపరేషన్లు చేసిన రోజులు వచ్చినాయి. కమ్యూనల్ వైలెన్స్ అని జరిగేది ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి. ఒక రోజున 30 సర్జరీలు చేసాం, అంటే స్టాబ్సే. ఇది మాత్రం క్లాసికల్ ఇంజరీ విత్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్ కేమ్ ఫ్రమ్ ది నియర్ బై ప్లేస్. ఆ నియర్ బై అంటే మరీ దగ్గర కాదు, దూరంగానే ఎయిమ్ చేసి కొట్టారు. ఇది డీప్ ఇంజరీ అండి. దెర్ ఇస్ ఒకట క్లాసికల్ గాడ్స్ గ్రేట్నెస్ ఏంటి, ఐకి తగలలేదు, ఈ నవరగంత అంటారు కదా, అది తగలలేదు. ఈ రెండూ జరిగితే ఏంటంటే మనకి లైఫ్ థ్రెటనింగ్ అని. ఐస్ జరిగితే కంటి చూపు పోద్ది. ఈ లెఫ్ట్ సైడ్ జరిగితే ఏంటంటే అక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన బస్సులో కొంచెంసేపు ఇటు కొంచెంసేపు అటు తల తిప్పుతూ ఉంటారు. ప్రాబ్లీ అదొక్కటే ఆయన సేవ్ చేసిందని అనుకుంటున్నాను.